కాంగ్రెస్ లా ఎవ్వరికి జోడు పదవులు ఉండొద్దనే రూల్ ఉన్నది. దాని ప్రకారంగా పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ సారు సీఎం అయిండు కాబట్టి పిసిసి పగ్గాలు ఇంకొకరికి అప్పజెప్పాల్సి ఉన్నది. దానికోసమే దేవులాట కూడా షురువైంది. ఇక నన్ను ప్రెసిడెంట్ చేయమంటే నన్ను ప్రెసిడెంట్ చేయమని ఎవ్వరితో వాళ్ళు సీనియర్లంతా ఢిల్లీ తోటి పైరవీలు నడిపిస్తుర్రు. కానీ రేవంత్ సార్ ఇచ్చిన ట్విస్ట్ తోటి సీనియర్ల నోట్లే పచ్చి ఎలగకాయ పడ్డట్టు అయిందట. అధికార పార్టీల పిసిసి ప్రెసిడెంట్ గిరి మంచిగానే కాకరేపుతున్నది. సీనియర్లంతా పార్టీ పగ్గాలు నాకంటే నాకేమని పైరవీలు చేస్తున్నారు. ముఖ్యంగా జగ్గారెడ్డి సారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు, మధు యాష్కి సారు, అద్దంకి దయాకర్ అన్న, సంపత్ అన్న అసంటోలే కాకుండా డిప్యూటీ సీఎం బట్టి సార్ కూడా పిసిసి ప్రెసిడెంట్ గిరి నాకేయమని ఢిల్లీలతోటి టచ్లకు పోయిందని అంటున్నారు. అటు ఎమ్మెల్సీ అయిన మహేష్ కుమార్ గౌడ్ అన్న కూడా పిసిసి మీద ఆశలు పెట్టుకున్నాడు. అయితే వీళ్ళందరూ ఇట్లా ఎవ్వరిని కాదని సీఎం రేవంత్ సార్ మంత్రి సీతక్క పేరును హైకమాండోల ముంగట పెట్టిండట. పక్క ఈమెనే చేయాలని కమాండింగ్ చేసిందట. సీతక్క అయితే ఆదివాసి, మళ్ళా మహిళా లీడరు, గ్రూప్ రాజకీయాలు లేవు, పార్టీకి లాయల్గా ఉంటది, ఎవరితోటి ఏ పంచాది లేదు. సీతక్కను ప్రెసిడెంట్ చేస్తే ఆదివాసీ మహిళా లీడర్ కాబట్టి దామని ఎందుకు పెట్టిరని ఎవరు నోరెత్తి మాట్లాడరు. ఎక్కడో అక్కడ గప్ చూపు అవుతారు. ఏ లొల్లి పంచాదులు ఉండే అని చెప్పి హైకమాండోలు నొప్పించిందని టాకు. ఇక రేవంత్ సార్ చెప్పిన పాయింట్లని హైకమాండోలు కూడా నిజమే కదా అని అనుకుంటున్నారట. చెట్కిల పడ్డ పార్టీని పవర్లోకి వచ్చేటట్టు రేవంత్ సార్ చేసిండన్న పతారా హైకమాండోల దగ్గర బాగానే ఉన్నది. కాబట్టి రేవంత్ సార్ చెప్పిన వాళ్ళకే పిసిసి ఇస్తే అన్ని ఆయనే చూసుకుంటాడు అన్న ఇగురంలో ఏఐసిసి ఉన్నదట. ఈ లెక్కన చూస్తుంటే సీతక్క పిసిసి ప్రెసిడెంట్ అయ్యేందుకు తొవ్వ సాపేనట్టే కొడుతున్నది. మరి చూడాలి ఏమైతుందో. ఇక రాష్ట్రం ఏరువడి జూన్ 2 తారీఖు సరిగ్గా 10 ఏళ్లు. ఇక అదే నాడు హైదరాబాద్ పొత్తుల రాజధాని కథ కూడా అయిపోతుంది. రాష్ట్రం ఏరువడ్డప్పుడు ఆంధ్రోళ్ళు కొత్త రాజధాని కట్టుకునే వరకు 10 ఏళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఉంటదని చెప్పింది కేంద్రము. ఇన్నొద్దులు కొన్ని ఆంధ్ర ఆఫీసులు మన హైదరాబాద్ లోనే ఉంటుండే. ఇక ఇప్పుడు వాళ్ళంతా తట్టాబుట్టా చదురుకొని ఆంధ్రకి వెళ్ళిపోతురు. జూన్ 2 తారీఖు వస్తే హైదరాబాద్ పొత్తుల రాజధాని జంజటందే అయిపోతుంది. ఆంధ్ర విభజన చట్టం ప్రకారం ఏపీటీజీకి ఉమ్మడి రాజధాని గడువు జూన్ 2 తారీఖు. దీని తర్వాత ఆంధ్ర ఆఫీసులు ఏమున్నా ఆల రాష్ట్రంలోనే పెట్టుకోవాలి. దానికి తగ్గట్టు ఇప్పటికే ఏపీ ఆఫీసులన్నీ కర్నూలు, విశాఖపట్నం, అమరావతికి షిఫ్ట్ అవుతున్నాయి. 2016లోనే 90% ఆఫీసులు టీజీ ఉంచి ఏపీకి తరలిపోయినాయి. ఇక ఏపీ కరెంట్ ఆఫీసు మాత్రం హైదరాబాద్ లోనే ఉండే. దాన్ని కూడా ఈడికెంచే కర్నూలుకు షిఫ్ట్ చేసిండ్రు. మొన్నట్లనే సీఎం సార్ మీటింగ్ పెట్టి ఏపీ సర్కార్ తీసుకున్న బిల్డింగ్ న్నీ ఖాళీ చేసి మాకు అప్పచెప్పాలని నోటీసులు ఇమ్మన్నాడు ఆఫీసర్లకు. దీంతో ఏపీ ఈఆర్సీ ఆఫీసర్లకు నోటీసులు ఇచ్చింది మన సర్కారు. దెబ్బకే వాళ్ళు కర్నూలు ఆఫీస్ చూసుకొని ఆడికెళ్ళిపోతుర్రు. మరి కర్నూలుకు తరలిచ్చిర్రంటే ఆడ న్యాయ రాజధాని పెడుతున్నామని సీఎం జగన్ అన్న చెప్పిండు కదా. అందుకోసమే ఆఫీసులను కూడా ఒక్క కాడనే పెట్టకుండా 3 రాజధానులకు తగ్గట్టు 3 జాగాలలో పెట్టుకుంటుర్రు. అంతేకాకుండా తెలంగాణ గవర్నమెంట్ నోటీసులు ఇచ్చేదేంది, వాళ్ళు ఇయ్యక ముందే మన ఆఫీసులు ఏమున్నాయో అన్ని చదువుకొని ఆంధ్రకు వచ్చేసేయాలి, చిత్తు కాగితం కూడా ఉండొద్దు అని జగనన్న ఇది వరకే ఏపీ జీఏడీకి ఆర్డర్లు పాస్ చేసిండు. ఇక జగనన్న ఆర్డర్లతోటి న్యాయశాఖ ఆఫీసులను కర్నూలుకు, ఇంకొన్ని శాఖల ఆఫీసులను విజయవాడకు, గుంటూరులకు షిఫ్ట్ చేసిండ్రు. దీంతో ఏపీకి టీజీకి అధికారికంగా పొత్తుల రాజధానికి ఇడుపు కాగితం అయినట్టే. ఇక